రంజాన్ పండుగ పర్వదిన వేడుకల్ని సోమవారం పట్టణానికి చెందిన ముస్లింలు చెంచుపేటలోని ఈద్గా మైదానంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణానికి చెందిన దాదాపు 23 మసీదుల పరిధిలోని ముస్లింలు సాంప్రదాయంగా ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించి తలపై టోపీలు పెట్టుకుని అల్లాహ్ దేవుణ్ణి ప్రార్థించారు. స్థానిక చెంచుపేటలోని ఈద్గా మైదానానికి చేరుకున్న 23 మసీదుల ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాంప్రదాయబద్ధంగా ఉదయాన్నే సేమియా పాయసం, ఖర్జూరాన్ని తీసుకుని నూతన వస్త్రాలు ధరించి తలపై టోపీలు పెట్టుకుని అల్లాహ్ అక్బర్ అంటూ దేవుని ప్రార్థిస్తూ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న అనంతరం పక్కనే ఉన్న ముస్లిం శ్మశాన వాటికకు వెళ్లి చనిపోయిన పెద్దల సమాధులపై పూలు చల్లి నివాళులు అర్పించారు. ఎండ వేడిమి అధికంగా ఉండటంతో ఈసారి ఉదయం 9:30 గంటలకే నమాజ్ చేశారు. سبح اسم ربك الأعلى سمع الله لمن حمده الله أكبر الله أكبر. కాగా ఈద్గాలో ముస్లిం సోదరుల ప్రార్థనల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. నమాజీలకు 10,000 వాటర్ బాటిల్తో పాటు స్వీటు, హాట్ ప్యాకెట్లు పంచడంతో పాటు 110 భారీ కూలర్లు పెట్టారు. షామియానాలు, నేలపై గ్రీన్ మ్యాట్లు, భక్తిభావాన్ని పెంచే ఫ్లెక్సీలు, నమాజ్ చేయడానికి ముందు కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కునే వజా కార్యక్రమం కోసం మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా గతంలో చెంచుపేటలోని ఒకే ఈద్గా మైదానంలో తెనాలి ముస్లిం సోదరులందరూ నమాజ్ చదివేవారు. పెరిగిన ముస్లిం జనాభా అవసరాలకు అనుగుణంగా పలు చోట్ల ఈద్ నమాజ్ చేస్తున్నారు. పాత ప్రభుత్వం ఆసుపత్రి సమీపాన ఉన్న చారిత్రాత్మక జామియా మసీదులో హాఫీజ్ ఇమ్రాన్, వహాబ్ రోడ్లోని మదీనా మసీదులో ముఫ్తీ ఉస్మాన్ సాహెబ్, ఇస్లాంపేటలోని మర్కజ్ మసీదులో ముఫ్తా అబ్దుల్లా, పెదరావూరు ఈద్గాలో ముస్తీ అల్లావుద్దీన్, చంద్రావూరు ఈద్గాలో ముస్తీ అబ్దుల్ హాఫీజ్, పినపాడు ఈద్గాలో పినపాడుకు చెందిన ముస్తీ షాహిద్, పాండ్రంగపేట మక్కా మసీదులో ఇమాన్ మౌలానా షేక్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో నమాజ్ చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని చెంచుపేట ఈద్గాలో జరుగుతున్న ముస్లిం సోదరుల ప్రార్థనలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కూడా పాల్గొని వారితో పాటు అల్లాహ్ ప్రార్థనలు చేశారు. తదనంతరం ముస్లిం సోదరులకి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. اللهم إنا نسألك فعل الخيرات وترك المنكرات وحب المساكين وأن تغفر لنا وترحمنا. اللهم إنا نسألك حبك وحب من يحبك وحب كل عمل يقربنا إلى حبك. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిత్యం ముస్లిం సోదరులకు వెన్నంటే ఉంటుందన్నారు. మసీదులు, ఈద్గాలు, మదరసాలు, షాదీఖానాలు ఇత్యాది వాటికి ఎటువంటి విఘాతం కలగకుండా చూడటంలో ముస్లింస్ కంటే తానే ఒక అడుగు ముందుంటానని ఆలపాటి రాజా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మజ్లిసుల్ ఉలమా వల్ అయమ్మా జమియతే ఉలమా హింద్ తెనాలి సంస్థల వారు వక్ఫ్ చట్టం సవరణ 2024 వ్యతిరేకిస్తూ ఆలపాటి రాజాకు మెమరాండం సమర్పించారు. వక్ఫ్ చట్టం సవరణ 2024 వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ నమాజీలు నల్ల బ్యాడ్జీలు ధరించగా మరికొందరు చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఈద్గాకు వచ్చారు. పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అతి పవిత్రంగా ఇస్లాం క్యాలెండర్లో వచ్చే 9వ మాసంలో ఎంతో గొప్పగా
మీ అందరూ రోజు ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ని ప్రార్థించుకుంటూ మీతో పాటు ఇతరులు కూడా సంతోషంగా జీవించాలని, దయాకరుణలో జీవించాలని, అందరికీ ఎదుర్కొన్నటువంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండాలని 5 మూల స్తంభాల్లో ఒక మూల స్తంభమైనటువంటి ఈ యొక్క పండుగని అత్యంత ఆధ్యాత్మికంగా గొప్పగా మీరు చేసుకునే పండుగ. ఈ రోజున మీకు ఇదంతా కూడా మీ భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని చెప్పి ईद में बहुत अच्छा चला। ईद की नमाज है, बाद में ये महीना सालिम भी रोज़ा रखो, बहुत है अच्छा महीना, बरकत का महीना। ये महीना सालिम भी रोज़ा रखो, सब जने भी भाइयों बहनों सब भी रोज़ा रखो। आज ईद में बहुत खुशी थी, आज नमाज हो गई, बहुत अच्छा करे। తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి మరి ఒక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ